minutes. Friends, 2 minutes. Kuchan. Thank you, friends. 2 minutes, please. షెడ్యూల్ ఏంటి అంటే మనకి మేడం సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళు వెల్కమ్ చేసిన తర్వాత లైటింగ్ ద ల్యాంప్ మనము దీపం వెలిగించుకుంటాం జనరల్గా. నెక్స్ట్ ఇన్వకేషన్ సాంగ్ నేను సొమేష్ చెప్పిన మీలో ఎవరన్నా ఒక పాట పాడితే దేవుడిది ఇన్వకేషన్ ప్రేయర్ సాంగ్ మహాగణపతి మా ఎనీ సాంగ్ మీరు పాడితే ఫైన్, లేదంటే యూట్యూబ్లో ప్లే చేస్తాం. నేను వాడేను ఓకేనా. సాంగ్ ప్రేయర్ సాంగ్ తర్వాత ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఐడియా ఉండాలని చెప్తాను షెడ్యూల్. నెక్స్ట్ వాళ్ళు షేర్ చేస్తారు వ్యూస్, మన మోడల్ టీచర్ వాళ్ళందరూ వాళ్ళ వ్యూస్ షేర్ చేస్తారు బ్రీఫ్గా 1-2 minutes. షేర్ చేసిన తర్వాత మన ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మన అందరం వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటాము ఫర్ అబౌట్ 1 minute. వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్. మనము మన ప్రొఫెషన్ ఏంటి, మన ఫ్యామిలీ డీటెయిల్స్ వెరీ బ్రీఫ్గా 1 minute ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. ఫస్ట్ వాళ్ళు వస్తారు, వెల్కమ్ చేస్తాము, సాంగ్ దీపం, దెన్ సాంగ్, దెన్ వాళ్ళు షేర్ చేస్తారు టీచర్ 2 minutes. నెక్స్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. మా ఇంట్రడక్షన్ అబౌట్ 1.5 hour అయిపోతుంది రఫ్గా. అయిన తర్వాత లైక్ ఈ గ్యాప్లో సుమేష్ మధ్యలో మనకి ఇంట్రడక్షన్ ఇస్తే ఒకవేళ ఇంటర్ఫియర్ చేసింది అనుకోండి ఫోటో సెషన్ చేసుకుంటాము. ఫోటో సెషన్ తర్వాత దెన్ విల్ గో ఫర్ లంచ్. 1 to 2 PM లంచ్ అనుకున్నాము. 2 PM తర్వాత లెటర్ నోట్ ఎప్పుడు మనం అరుస్తున్నాం కదా, ఈ అరిచేది మెమరీ షేరింగ్ ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్పాలంటే మనలో మనకు చాలా మంది తెలియదు. టు బి వెరీ ఫ్రాంక్ తెలియదు. పేర్లతో మొహాలు మ్యాచ్ చేసుకోలేదు. పేర్లతో తెలుసు కానీ ఈ పేరుకి ఈ మొహం తెలియదు. మొహాలు తెలిసినంత ఒక ఇద్దరు మాకు ఎవరు తెలియదు. సో అవన్నీ జరిగిపోతాయి. 2 to 3 o'clock ఫెలిసిటేషన్ అనుకున్నాం. టీచర్ వాళ్ళకి సన్మానం అనుకోండి, వాళ్ళకి అది అయిపోతుంది. దెన్ అప్పుడు 4 o'clock ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సుమేష్ ప్రజెంట్ చేస్తాడు. అంటే ఓవరాల్ గా ప్రోగ్రామ్ అబౌట్ ఎవ్రీథింగ్ 2 to 3 తిన్న తర్వాత అయినా సరే, దెన్ ఈవెన్ ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత కూడా ఎవరైనా వాళ్ళ టాలెంట్ ఎక్స్పోజ్ చేయాలనుకుంటే స్టేజ్ సెట్, మీరు టాలెంట్ ఎక్స్పోజ్ చేయొచ్చు, మీరు పాడొచ్చు, ఆడొచ్చు, ఎనీథింగ్ ఫైన్. ఆడడానికి మోడ్ రెడీ ఉన్నాడు మా సతీష్. మా సైడ్ సతీష్ మనమందరం ఒక గ్రూప్ డాన్స్ చేస్తాం, అమ్మాయిలు అబ్బాయిలు. కంపల్సరీగా సతీష్ సాంగ్ చేస్తున్నాడు. ఇక సతీష్ ఫ్లోర్ చేస్తాం. సతీష్ మొత్తం మన అందరి ఈరోజు ఎంటర్టైన్ చేస్తాడు. ఇప్పుడు మా మధ్య లేదు సతీష్ తీసుకొచ్చి పర్ఫెక్ట్ చేపిస్తాడు మీకు. సో ఇది బ్రీఫ్ అండి ప్రోగ్రామ్. మెయిన్ థింగ్ ఈ ముంగడ కూర్చుని అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఈయన అబ్బాయి పేరు తెలియదు, నాకు ఈయన ఊరు తెలియదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఈయన ముంగడ కూర్చున్నాడు. అట్లనే ఇప్పుడు ముంగట 5 mark ఈ ఎవరో తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా, మీ థాట్స్ నేను చెప్తున్నా. ఎవరు వీళ్ళ పరిచయం అనేది నాకు తెలియదు. మీరు ఇక్కడికి వచ్చి 1 నిమిషమే జస్ట్ నా పేరు, నేను ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ జాబ్ చేస్తున్నా, చలో తీసుకో, ఇంతే సింపుల్. మీకు ఇక్కడ ఏం పనిష్మెంట్ ఏం లేదు. మీకు మార్కులు కూడా ఏం ఫుల్ మార్క్స్ అవుతాయి, ఇక్కడ 100 marks అవుతాయి. ఓకేనా? కంపల్సరీ రావాల్సిందే. అరే నువ్వు ఏదో ఒకటి నువ్వు కూడా మీ దాంట్లో ఎవరైనా వచ్చి మాట్లాడతా, వెల్కమ్ వచ్చి మాట్లాడచ్చు ఏమైనా.
చాలా మటుకు వచ్చి మీరు మీ పేరుతో సహా ఇంట్రడ్యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సూర్య. నువ్వు అట్లీస్ట్ లేడీస్ నుంచి అయితే మా పద్మకు పోతే ఇంకో ఉన్నారా? ఎవరున్నా? పద్మ మేడం టీమ్ లీడర్ లక్ష్మి ఇంకా ఇంకో పని చెప్పాలి. పద్మ మేడం ఇద్దరిద్దరు ఎవరైనా ఇద్దరిద్దరు వచ్చేసి ఇక్కడ వచ్చి మీరు ముందుకు వస్తే మన సురేష్ అన్న ఫోటో తీసుకుంటాడు. ఎవరు మోమాడు కానీ ఇక నా ముందు అందరూ నాకు సెక్రటరీ చూసాను. అస్సలు ఎవరు మోమాడు పడతారు. ప్లీజ్ మీకు సపోర్ట్ కావాలంటే నేను వస్తా. సరేనా? ఓకే. హలో బాయ్స్, ఎవరైనా ఇద్దరిద్దరు ఒక్క నిమిషం ఇద్దరిద్దరు రండి.
गुणमण्डिताय गुणपरिष्टाय धीमहि गुणाधीनाय गुणपतिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय मानचन्द्राय कालचन्द्राय धीमहि गुरुप्रवित्राय गुरुवलिद्राय एकदन्ताय विक्रताय गुरुतयाय धीमयाय गणेशाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय गालचन्द्राय धीमदेशाय धीमहि సరిగ్గా పెట్టలేదు లిరిక్స్ చాలా థ్యాంక్ యూ. వెళ్తే బాగుంటది. అందరూ పోడియం దగ్గర రావాలనేది మన రిక్వెస్ట్. అందరు ఇక్కడ వచ్చి ఒకసారి ఇంట్రొడ్యూస్ కావాలనేది మన రిక్వెస్ట్. సో వాలంటీర్ గా రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి చూడండి. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న యాక్చువల్ సోమేష్, రాజు, భూమి, మన మహేష్ అందరు కలిసి కండక్ట్ చేశారు. లేడీస్లో ఎవరు చేశారో నాకు ఐడియా లేదు, కానీ ఇది మన మెమొరబుల్ డేస్. యాక్చువల్గా మనం కలిసి చాలా 20 ఏళ్ళు అయింది. సో ఈ 20 ఏళ్ళు ఎలా గడిచిపోయినాయో ఎవరికి తెలియదు. ఓ మేడం పేరు, ఒక్క నిమిషం, మేడం వచ్చారు, మాట్లాడండి. మీరు అందరూ మాట్లాడుతుంటే మా భాస్కర్ మాట్లాడేది ఎవరు మాటలు ఏమి వినిపిస్తలేదు. దయచేసి రిక్వెస్ట్, సైలెన్స్. తర్వాత 2 o'clock ఆఫ్టర్ లంచ్ తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా డాన్స్ డీజే కూడా అన్ని రెడీ ఉంది. మన సంతోషానికి హద్దు లేదు. కాబట్టి ఒక ఇంట్రడక్షన్ టైంలో దయచేసి ఒక జస్ట్ సైలెన్స్ ఉండండి. భాస్కర్ అనే వాళ్ళు ఎవరు కొంతమందికి తెలుసు, ఇక్కడ మా బాయ్స్ అందరూ తెలుసు, లేడీస్ లో కొంతమంది తెలుసు. ఇంట్రడక్షన్ ఇస్తాడు ఏంటి ఏంటి అనేది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి సేల్స్ మెన్ గా చేస్తున్నా, సేల్స్ మెన్ సేల్స్ మెన్ చేస్తున్నా. ఆ సేల్స్ మెన్ రిక్వైర్మెంట్ అనేది మీలో ఎవరికో 2-3 రిక్వైర్మెంట్ అవసరం ఉండొచ్చు. అరే నాకు నా హస్బెండ్ ఉన్నాడు, సో నా ఫ్రెండ్కి చెప్తా. బయట వాళ్ళకి చెప్తే 1000-2000 అని చెప్తారు. నా ఫ్రెండ్ ఫోన్ చేసినా 1000 వస్తుంది. సో ఇలాంటి విషయాలు హెల్ప్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ రిలేషన్ లో ఇస్తున్నాడు, ఎవరైనా ప్లాట్ఫామ్ వాళ్ళు ఉంటే అందరితో అనుకోండి, మా ఫ్రెండ్ కూడా అనుకోండి, మా ఫ్రెండ్ రాజు ఉంటాడు. సో అలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోండి, మనలో మనం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. సో అందుకనే ఈ ఇంట్రడక్షన్, అందుకనే కంపల్సరీ ప్రతి ఒక్కరు రావాల్సింది. ప్లీజ్ మెయింటైన్ ద సైలెన్స్. భాస్కర్, ఓవర్ టు యు. థ్యాంక్స్ సోమేష్. ముందుగా టీచర్లు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారాలు. నా పేరు భాస్కర్. నేను 10th మన స్కూల్లో మీ అందరికీ తెలిసి చదివాను. అప్పుడు 2nd డివిజన్లో పాస్ అయ్యాను. దాని తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను డేటా సెంటర్ అడ్మిన్గా చేస్తున్నాను హైటెక్ సిటీలో. నాకు మా వైఫ్ రేవతి, అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. నాకు 2 పిల్లలు, 2nd క్లాస్ ఒక అబ్బాయి, 1 year పాప. దట్స్ ఇట్. నేను ఇంకోటి చిన్న విషయం చెప్పాల్సింది, అందరూ ఓపెన్గా వచ్చి మాట్లాడండి. సో మనం ఎవరికి గుర్తుపట్టలేకపోతున్నాం కాబట్టి, సో మీరు చెప్పడం వల్ల హ్యాపీగా ఉంటుంది. అరే నా ఫ్రెండ్, అరే మా చదువుకున్న వాళ్ళు అని తెలుస్తుంది. ఎవరిని రమ్మని అడగక్కర్లేదు, మీరు రావాలి, మాట్లాడాలి. సో మనం అందరం కలిసేది ఇందుకే. సో మన మెమరీస్ని షేర్ చేసుకోవడానికి తర్వాత టైం ఇస్తా అన్నారు. సో ఫస్ట్ నేను చెప్పాల్సిందంటే, నేను మహేష్ బాక్స్లో పప్పు తినేవాడిని. నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. సో వాళ్ళ మదర్ వాళ్ళందరూ నాకు బాగా పరిచయం. అందరితో పాటు సమానంగా. మేడం, మిస్టర్ నాగరాజు, ఓకే ఓకే. అటు సైడ్ నుంచి ఎవరైనా అమ్మాయిలు, జ్యోతిలక్ష్మి ఎవరైనా, మీరు ఎవరైనా, లక్ష్మి రండి. ఏం కాదు, రండి. జస్ట్ పేరు మీరు ఇలా వచ్చి ఇట్లా వెళ్ళండి. సార్ వాళ్ళు కూర్చున్నప్పుడు టైం వేస్ట్ చేయడం బాగుంటుంది. వచ్చేసేయండి. హాయ్, మాట్లాడకండి, ఒక్క 1 second ప్లీజ్. మనం అందరము 25 years తర్వాత అందరం కలిసినాము. అందులో టీచర్స్ రావడము మన అదృష్టం. ఓకే, నా పేరు లక్ష్మి. సారీ, నాకు ఏం మాట్లాడాలో టెన్షన్ అవుతుంది కాబట్టి కొంచెం వెనక ముందు మాట్లాడుతున్నా. మీరు ఇది తర్వాత అది చెప్పింది అనుకోకండి. నా పేరు లక్ష్మి. మేము శంకర్పల్లిలో ఉంటాము. ఓకే, మా ప్రొఫెషనల్, మా హస్బెండ్ టిఫిన్ సెంటర్ మాది. నేను ఇంట్లో శారీ, పీకో, ఫాల్స్ అవన్నీ చేసుకుంటాను.
ఓకేనా? అందరు వచ్చారు కదా, అందరు ఎంజాయ్ చేయండి అంతే. పిల్లలు ఇక్కడ ఫోన్ నాకు టెన్షన్ అయిపోతుంది. Hello everyone. Hello everyone. Please be silent for some time. Let everyone speak. So welcome to the program. It's a great honor to meet after 25 years. Okay. So currently I'll be working as manager in the Cognizant. Everyone. Oh. So coming to my family, I got married. I have 2 kids, and both are girls. And my elder daughter is around 13 years, and I guess is 10 years. That's about my family. So welcome to the art school group. It's a great to see each and everyone after 25 years. And most of them I can still recognize, but some of them the faces are still somewhat changed. So I'm very happy to see each and everyone. Yeah, thank you so much. Okay, thank you, Surinder. Next. అందరూ కొంచెం సైలెంట్ గా ఉంటే మనం మాట్లాడేది అందరికీ అర్థమవుతుంది. ఏమనుకోకండి, అందరూ సైలెంట్ గా ఉండండి. ప్లీజ్ రిక్వెస్ట్. చేసిన మన స్నేహితులందరికీ కూడా వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్. వచ్చిన టీచర్స్ అందరికీ నమస్కారం. టీచర్ అండ్ సార్, రామలింగేశ్వరం సార్ ఎవరికి బాగా గుర్తున్నారు? మ్యాథమెటిక్స్. మై నేమ్ ఈస్ రమ్య. నేను 9th 10th మాత్రమే కుక్కట్పల్లి స్కూల్లో చదువుకున్నాను. గర్ల్స్ అందరూ గుర్తున్నారు, బాయ్స్ లో కొంతమంది గుర్తున్నారు. అయినా కూడా మీరు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరిని కలుసుకోము. అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది. నేమ్స్ చెప్తే ఎవరు తప్పుగా అనుకోకండి, దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమనుకుంటారు అని. మీ సెల్ఫ్ మీ గర్ల్స్ దగ్గరకు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ నా పేరు రమ్య, మా హస్బెండ్ పేరు పవన్ కుమార్. అతను రియల్ ఎస్టేట్, నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు. 3 పిల్లలు, ఒక పాప 7th క్లాస్, రెండో పాప UKG, బాబు చిన్న బాబు. ఓకేనా? థ్యాంక్ యూ. మై సెల్ఫ్. నెక్స్ట్ ప్రతిభ వచ్చిన ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేను 6th to 10th వరకు మన స్కూల్లో చదివిన. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరికీ నాకు ఎవ్వరు గుడ్ బాయ్స్ అయితే నేను ఎవరిని గుర్తుపట్టను. ఓన్లీ సోమేష్ అండ్ మహేష్ అండ్ వినయ్, మీ 3 నేమ్సే తెలుసు. నేను నల్లగండ్లలో ఉంటాను. మా సార్ వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తారు. నేను హౌస్ వైఫ్. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ 4th year, బాబు డిగ్రీ 1st year. जो పెట్టుకోవాలా? స్వాగతం. వేదికపై ఆశయం కావాలనుకుంటున్నాం. నరేష్ ప్లీజ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఫ్రెండ్స్, హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నా పేరు సాదా నరేష్. నేను హైదరాబాద్ ఉండేది. నేను 6th నుంచి 10th వరకు కుకట్పల్లి మన జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. ప్రెజెంట్ వచ్చేసి నేను ఇదే కాన్స్టిట్యున్సీలో శేర్లింగంపల్లిలో, ఏంది సరిగ్గా రావట్లేదు, వస్తుందా? శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కృషి అయితే, నన్ను విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు కూడా ఇందులో నా ముఖ్య పాత్ర ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలామంది కూడా మొహమాట పడుతున్నారు మాట్లాడడానికి. మొహమాట లేదు. నేను మాట్లాడితే గంట సేపు పడుతుంది, కాకపోతే టైం లేదు కాబట్టి మాట్లాడగలుగుతున్నా. ఒక 2 నిమిషాలు మీకున్న బ్రీఫ్గా చెప్పేసేయండి, ఎక్కువద్దు. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చి సార్. సారీ సార్. అందరూ దయచేసి వ్యక్తులు మాట్లాడేటప్పుడు మాటలు వినండి. మీరు పక్కనే కావాలంటే 2 రోజులు 3 రోజులు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరింట్లోనే ఉండి ముచ్చట్లు పెట్టుకోండి. కానీ ఇక్కడ మిత్రులు మాట్లాడేటప్పుడు మాటలు శ్రద్ధగా వినండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడేవాడు నిమిషం మాట్లాడాడు, 10 నిమిషాలు మాట్లాడతాడు. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు పక్కన ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకా ఇన్వైట్ చేయటం ఎందుకు ఇంకా? కాబట్టి మీరు కూడా మాట్లాడే వాళ్ళు ఎట్లా ఉండాలంటే
మీరు మాట్లాడితే వాళ్ళ వాయిస్ సైలెంట్ అయ్యేటట్టుగా మీరు మాట్లాడాలి. మధ్య మధ్యలో ఏదో జోక్ వేయటమో లేకపోతే ఏదో పాట పాడటమో ఏదో చేసి వాళ్ళ అటెన్షన్ వాళ్ళ మాటలను డైవర్ట్ చేయండి. వాళ్ళు డైవర్ట్ చేసి బలవంతంగా వినేలా చేయండి. మంచిగా మాట్లాడటం ప్రయత్నించేయండి. ముత్తట్లు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ముత్తట్ల తర్వాత ఆపుకోండి. కావాలంటే 2 రోజులు ఉండండి, ఇక్కడ ఉండండి, గవర్నమెంట్ వెళ్ళాలి అని కౌలు చెప్పుకోండి. చిన్న స్కూల్ పిల్లలు అయిపోయారు. నాకు శోభారాణి మా వైఫ్, హౌస్ వైఫ్. నాకు 2 అబ్బాయిలు. యాక్చువల్గా మా అక్క రావాల్సింది ప్రభావతి, ఆమె అనుకోకుండా రాలేకపోయింది, కొంచెం పని ఉండడం వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్, వేదికను అలంకరించిన మన టీచర్స్ స్టార్స్కి మనస్ఫూర్తి వందనం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేను జ్యోతిలక్ష్మి. మనము 6th నుంచి 10th వరకు నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. నేను హౌస్ వైఫ్. మై హస్బెండ్ వచ్చి బీటెక్ మెకానికల్ ఇంజనీర్. నాకు 2 పిల్లలు. ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ అయింది. జేఎన్టీయూలో బీటెక్ చేస్తున్నారు మా బాబు. పాప 9th క్లాస్ చదువుతుంది. ఇంకా సార్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను నేను. సార్ మ్యాథ్స్ సార్ రామలింగ రాజు సార్, తను చెప్పిన ఫార్ములాస్, తన మ్యాథ్స్ ఇంకా నాకు బాగా గుర్తుంది. ఇప్పటికీ మా పిల్లల్ని నేను అలాగే చెప్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు క్లాస్లో రాగానే ఎంటర్ అవ్వగానే ఫార్ములాస్ అడిగేవాడు. గుర్తుందా మీకు ఎవరికైనా? A+B² ఫార్ములా చెప్పగలరు ఎవరైనా? ఎస్ సార్ చెప్పిన ఫార్ములాస్ అప్పుడు అలా చెప్పారు కాబట్టి ఇప్పటికీ మనం ఏ నిమిషంలో లేచి అడిగినా చెప్పగలిగేంత గుర్తుండేలా చేశారు. ఎప్పుడు ఎంటర్ అవ్వగానే ఫార్ములాస్తో స్టార్ట్ చేసేవారు రామలింగరాజు సార్. సార్ మీరు చెప్పిన, మీరు తీర్చిదిద్దిన ఆ పటుత్వమే మాకు ఇప్పుడు మా పిల్లల్ని ఒక లైన్లో పెట్టగలుగుతున్నాం సార్. నెక్స్ట్ శ్యామల టీచర్ గారు మనకు సైన్స్ చెప్పారు. తను కూడా అసలు కూర్చొని మనం చేసే అల్లరిని తట్టుకొని కూర్చోబెట్టి మరి వినండ్రా వినండ్రా అని మరీ చెప్పేది. సో ఆ సైన్స్ చెప్పడం వల్ల మనం ఇప్పుడు పిల్లలతో పాటు వాళ్ళకి మనం ఏం నేర్పించగలము, సొసైటీలో ఎలా ఏంటి అనేది మనకు బాగా తెలుస్తుంది. సో నెక్స్ట్ మన సౌభాగ్యవతి టీచర్ గారు, తను మనకి 8th మా క్లాస్ టీచర్లా ఉండేది. సో మేము ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళం టీచర్ని. క్లాస్లో ఇలా ఉండాలి క్లాస్ టీచర్ అంటే, స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోయేది. తో తను ఫ్యామిలీ విషయాలైనా ఏదైనా మనకు షేర్ చేసేది. సో మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం ఇలా కలిసిపోవాలి, ఒకవేళ టీచర్ అవుతే ఈ టీచర్లా ఉండాలి, క్లాస్లో అందరితో అలా స్టూడెంట్స్తో కలిసిపోవాలి అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నెక్స్ట్ ఈశ్వరి టీచర్ గారు మనకు కుట్టు నేర్పించారు, నాకు అంతే తెలుసు. సో టీచర్ దగ్గరికి మనం 10th ఒక క్లాస్కి వెళ్ళే వాళ్ళము. సో కుట్టులో కొంచెం అంత నేర్పించారు. తనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. మనకు ఇంట్లో కానీ ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మనకు అవసరం ఉన్నది అది మెయిన్. సో అది నేర్పించారు. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా టీచర్స్ లేనప్పుడు తను చెప్పేవాళ్ళు. అవును, ఏ సార్ టీచర్స్ మిస్ అయినా తను ఈశ్వరి టీచర్ గారు చెప్పేవాళ్ళు ఆ సబ్జెక్టు. అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అంతే అండి. నెక్స్ట్ చక్రి. So hi friends, boys and girls to everyone. My name is K. Chandrammohan. Everyone calls me, my name is Chakri. So present time I am doing this work as an internal auditor. So I have a few kids, students that are studying both at the same class. Yeah, okay. Yeah, okay. Thanks. మా వైఫ్ పేరు లక్ష్మి. నాకు 2 పిల్లలు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు 2 కవల పిల్లలు. ఒకరు 7th క్లాస్, బోత్ ఆర్ 7th క్లాస్. అండ్ ఓకే. అందరికీ హాయ్.
బాగున్నారా? గురువుల వరకే సుమలత. మా హస్బెండ్ పేరు నరసింహులు. నాకు 2 పిల్లలు. బాబు పేరు జయసింహ, పాప పేరు లక్ష్మీ పావని. బాబు ఫస్ట్ ఇయర్, బాబా డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను జాబ్ చేస్తున్నాను ఇన్ఫోసిస్లో, ఫ్రంట్ ఆఫీస్లో చేస్తాను. ఇంకా టీచర్స్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ నాకు మాట్లాడడం తెలీదు. స్టేట్ స్పియర్ ఫస్ట్ టైం. అంతే. థ్యాంక్ యూ అండి. మా వైఫ్ పేరు దీప్తి. నాకు 2 పిల్లలు. పాప నర్సరీ చదువుతుంది, జాస్మిత. బాబు నర్సరీ, త్రిలోక్ తన పేరు. థ్యాంక్ యూ.
కృష్ణారెడ్డి సార్ ప్లీజ్ కమ్. వెల్కమ్ సార్ ప్లీజ్. సత్యయ్య వర్ష గారికి ఒక చేయాలని చేయండి ప్లీజ్. రాజు చేయాలని చేయండి. ఒక చేయాలని చేయండి ప్లీజ్. ఇక్కడ ఇక్కడ అది పడవట 2 నిమిషాలు పెట్టే. ఓకే డన్. ఒకసారి పాటలు పడతానే పడతాయి
అక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche shippe friendship ra. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, కాలం ఒడిలో day by day, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ఒక అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి 8th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, హృదయపూర్వక వందనాలు. ఇమీడియట్ గా పద్మతో పాటు ఇంకొకరైనా మైక్ పట్టుకుంటే భయం అవుతుంది, కొంచెం సైలెంట్ ఉండండి. ఫస్ట్ అయితే వేదికను అలంకరించిన మన గురువులందరికీ పాదాభివందనం. మరియు నా తోటి విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ కూడా మీకు అందరికి గుడ్ మార్నింగ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తే సమయం అయిపోతుందేమని భయం అవుతుంది, అందుకే శుభోదయం అని చెప్తున్నా. మీతోటి చదువుకుంది ఒక 3 years మాత్రమే. నేను ఇంత సౌండ్ చేస్తున్నా, కొంచెం నా మాట వినండి. ఓన్లీ 3 years మీతోనున్నది, కానీ మీతోనే ఎక్కువ జ్ఞాపకాలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఊర్లోనే చదువుకున్నా. ఒక 3 years మాత్రమే కుకట్పల్లిలో చదువుకున్నా. అక్కడ కుకట్పల్లిలో 8th class లో అంటే చాలా భయం చదువు అంటే. 9th కి వచ్చిన తర్వాత మ్యాథ్స్ ఏందో తెలిసింది. మ్యాథ్స్ వచ్చింది అంటే మిగతా సబ్జెక్టులు ఈజీ. అట్లా చేసింది ఎవరు అంటే రామలింగ రాస్తారు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే సార్ వాళ్ళ కృషి వల్లనే మేము ఇంత ఎదిగినాము, మా పిల్లలకు చెప్పగలుగుతున్నాము అన్నారు కదా ఇందాక. నేనైతే ఫస్ట్ నేర్చుకున్న ఏంటంటే మ్యాథ్స్ నేర్చుకొని ఇంటర్లోనే పిల్లలందరికీ ట్యూషన్ చెప్పి మరి వాళ్ళకు నవోదయ సీట్ ఇప్పించిన. మళ్ళీ నాకు ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది, కానీ డిగ్రీ చేసిన. ఒక 1 month కూడా కాలేజ్ ఆపలేదు, ఎందుకంటే చదువు అంటే ఇష్టం. అట్లా నేర్పించింది చేసింది ఎవరు అంటే రామలింగ రాస్తారు. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు ఏ ఆయనలున్నా వేస్టే కదా సార్. ఒకవేళ నేను చదువుకోను అంటే ఎంత పెద్దగా హస్బెండ్ నాకు కోఆపరేట్ చేసినా నేను చదవలేంది వేస్ట్ కదా. అందుకే డిగ్రీలు ఉండి కూడా 10th వాళ్ళకి ట్యూషన్ చెప్పిన, విద్యా వాలంటరీగా స్కూల్లో చెప్పిన, అది కూడా 10th మ్యాథ్స్ చెప్పిన. అందరికీ నేను విద్యా వాలంటరీగా ఉండి గవర్నమెంట్ టీచర్లని ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళకి డెమో ఇచ్చిన తర్వాతనే 10th వాళ్ళకు మ్యాథ్స్ చెప్పగలిగిన. ఇంకా ఏంటంటే నాకు బిఎడ్ అయిపోయింది, పీజీ చేసిన. గత 7 years నుండి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. నా పేరు స్వాతి, అందరు గుర్తుపెట్టుకోండి, నా పేరు స్వాతి. సార్ ఇందాక సోమేష్ అన్నారు కదా, సోమేష్ కూడా నాకు తెలియదు, యువరాజ్ ఒక్కడే నాకు గుర్తు. అని ఎందుకంటే యువరాజ్ ఎందుకు తెలుసా అంటే
ట్యూషన్కి వస్తుండే కాబట్టి గుర్తున్నారు. రవి తెలుసు కానీ ఏదో ఫేస్ గుర్తుకొస్తలేదు. ఇక్కడ ఏం చెప్పాలి, ఒక 1 minute ఉన్నది అంటారు. మైక్ పెట్టినప్పటి నుండి 1 minute అంటే కూడా భయం అవుతుంది. ఇంకా నాకు 2 పిల్లలు. బాబు ఫస్ట్ ఇయర్ చేస్తుండు, పాప 6th. తర్వాత ఇప్పుడు నేను మంచి బిజినెస్ చేస్తున్నా. ఆ బిజినెస్ లో 2 years నుండి ఈ ఇయర్ లోనే 3 months బ్యాక్ కార్ కూడా తీసుకున్న. దాంట్లోనే మా హస్బెండ్ శ్రీనివాస్, ఆయన కండక్టర్ గా చేస్తున్నారు. నేను 140 kilometers దూరం నుండి వచ్చిన. నా వికారాబాద్ డిస్ట్రిక్ట్ పరిగిలో ఉంటాను. మీరు ఎందుకు నేను ఇది చెప్పినా అంటే, సోమేష్ అన్నారు కదా ఇందాక, మీకు ఏదైనా అవసరం ఉంటే అంటే, నేను కూడా బిజినెస్ చేస్తున్నా. ఒక 2 years లోనే కార్ అచీవ్ అయినా. మీకు ఏదైనా అట్లాంటిది ఉంటే మీరు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుభవాలు ప్రస్తుతం మనకి కేవలం ఈ మధ్య myself నాకు సంగమేశ్వర్. నేను ఇక్కడ 8th class చదువుకున్నాను. బట్ ఇంతమంది ఫ్రెండ్స్ లో నాకు మ్యాక్సిమం అందరూ కూడా నా కాలనీ చుట్టూ, అంటే నా కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ కాలనీ వాళ్ళ ముందు తిరిగేవాడిని కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. నా వరకు వస్తే నేను B2B సేల్స్ మేనేజర్, మొబైల్స్ ఎక్స్పోర్ట్స్. సో నేను చాలా ఇయర్స్ నుంచి ఇలా వర్క్ చేస్తున్నా, 10 years నుంచి. నాది 11 early marriage. మై బ్యూటిఫుల్ వైఫ్ ఇస్ గంగా భవాని. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు అద్వైత్ ఫస్ట్ క్లాస్, పాప జస్ట్ సెకండ్ ఇయర్, అంటే 2 years బేబీ. ఇంతకంటే మీరు ఇంట్రడక్షన్ చేసుకోవాల్సుకున్నాను. బట్ ఎనీవే, ఐ హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్. మా హస్బెండ్ డాక్టర్ గారికి హెల్ప్ చేయాలని చాలా ఉండేది. నేను చేయలేకపోయినా మా ఇంట్లో వెళ్ళి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, చదివి ఇంట్రెస్ట్ తోటి. అంటే నా మిషన్ పిల్లల్ని కంప్లీట్ చేయాలి. వరకు జెడ్పీహెచ్ఎస్ కూడా చదివాను. ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న అయితే విశాఖపట్నంలో ఆర్యోలో జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మా వైఫ్ వచ్చి వరల్డ్ మోటార్స్ లో అకౌంట్స్ మేనేజ్మెంట్ చేస్తుంది. నా పేరు శాంతమూర్తి. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి అమృత సిటీలో షెఫ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడైతే ఏ ఫిలిప్స్ పేరు వస్తున్నారు రీసెంట్గా పుష్ప 2 ఆ లొకేషన్ అనేది అమృత. సో ఎక్కడెక్కడ అనుకుంటున్నాను, ఎవరైనా విజిటింగ్ వస్తే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. పిల్లలు బాబు 4th class, పాప 2nd class. సో మా వైఫ్ పేరు భవాని. థ్యాంక్ యూ శాంత. ఎవరైనా
మీ సందర్భం